తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు. జగదంబ. గురుగారు, మరి ఈసారి చాలా విశేషం అని చెబుతున్నారు. నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని చాలా చక్కగా పూజించుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకే తిథి 2 రోజులు ఉండడం వల్ల అసలు ఏమిటి ప్రత్యేకత? అలాగే ఎవరైతే అమ్మవారి పూజ చేసుకుందాం అనుకుంటారో ఈ నవరాత్రుల్లో ఎలా చేసుకోవాలి? మొదటిసారి ప్రారంభించుకుంటున్నామండి మేము, ఇప్పుడే ఏమైనా నియమాలు ఉన్నాయా? కలశం పెట్టుకోవాలా? అఖండ దీపం పెట్టాలా? ఇలా చాలా సందేహాలు ఉంటాయి. వీటి గురించి మాట్లాడదామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులు, దీన్ని శరన్నవరాత్రులు అంటారు. నవరాత్రుల్లో అత్యంత శ్రేష్టమైనటువంటిది, అగ్రగణ్యమైనటువంటిది, సులభమైనటువంటిది, శీఘ్ర ప్రసన్నము కలిగించేటువంటి నవరాత్రుల్లో దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు. ఎందుకోసమంటే సహజీవ శరదాం శతం అని మనకి పెళ్లి మంత్రాల్లో చెప్తారు. అంటే శరదృతువు ఎలాగైతే ఉంటుందో అలా మీరు ఎప్పుడు కూడా జీవితాంతం అలా కలిసి ఉండండి, శరదృతువులాగా మీ జీవితం గడిచిపోవాలి అంటారు. శరదృతువు అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఋతువు అనమాట. అంటే శరదృతువులో ఎండ కొడుతుంది, వర్షము పడుతుంది, చలి పెడుతుంది. అంటే మూడు కలిపి సమంగా ఉంటాయి అనమాట. అంటే అతిగా చలి పెట్టదు, అతిగా ఎండ ఉండదు, అతిగా వర్షాలు ఉండవు. సో బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటుంది. అంటే లైఫ్ లో మనం బ్యాలెన్స్ స్టేట్ లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ శరన్నవరాత్రి ఏం చేస్తుందంటే లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేయడం అంటే మీరు స్టేబుల్ గా ఉండడము. స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో బ్యాలెన్స్ ఉండాలి. ఏది అతి చేయకూడదు, ఏది లో చేయకూడదు. అయితే అతిగా ఉపవాసాలు చేయకూడదు, లేదంటే అతిగా తినకూడదు. సో బ్యాలెన్స్ గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ని ఇవ్వడానికే మనము ఈ యొక్క దేవీ నవరాత్రులు ఉపాసన చేయాలి. దేవీ నవరాత్రులు చాలా ప్రధానమైనటువంటివి, చాలా శ్రేష్టం. అమ్మవారికి ఒక పేరు ఉంటుంది, సద్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత అని అమ్మవారి పేరు. నవరాత్రి ఉపాసన చేసేటువంటి వాళ్ళు లలితా సహస్రనామములో ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పేరుని మీరు ఎంత మనసులో తలుచుకుంటే అమ్మ మిమ్మల్ని అంత తొందరగా అనుగ్రహిస్తుంది. సద్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత. అంటే అమ్మ నీవు సద్యప్రసాదిని అంటే శీఘ్రంగా, సద్య అంటే ఇలా అడగగానే అలా ఇచ్చేస్తాం. డిలే లేదు అక్కడ, నో డిలే ప్రాసెస్. సద్యప్రసాదిని. విశ్వసాక్షిని, పోనీ నీకెవరైనా సాక్ష్యం ఏమైనా నేను చెప్పాలా, నీకెవరైనా నేను రుజువులు ఏమైనా చూపించాలంటే అవసరం లేదమ్మా. విశ్వసాక్షిని, నువ్వు సమస్త విశ్వమంతా నీవే ఉన్నావు, నీవే సాక్షిభూతమై ఉన్నావు. కాబట్టి నేను నీకు ఏ సాక్ష్యం చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. అంటే మనకి ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ నీ పూజ చేశాను అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇలా పూజ చేస్తాం, ఆమె అక్కడనే సాక్షిభూతంగా ఉంటుంది. సో ఆమెకి సాక్షి వర్జిత, ఆమెకి ఏ సాక్షి అవసరం లేదు, సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. సో ఇది చాలు మనకి. అంటే అమ్మ అనుగ్రహం, అమ్మ మా దగ్గరనే ఉంది, మనకి తొందరగా అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఈ 3 నామాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. సద్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత. సో ఇలా అమ్మవారిని ఈ పేరుతోటి తలుచుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటూ నిత్యము ఈ నామాన్ని మనసులో అనుకుంటూ దేవీ నవరాత్రి ఉపాసన చేయగలరు. ఉపాసన విధి విధానంలో ఏంటంటే మొట్టమొదటిగా ఎలా చెయ్యాలి అనేది చెప్తాను, జాగ్రత్త వినండి, ఇది అందరూ పాటించండి. 1, 21వ తారీఖు మహాలయ అమావాస్య ఉంటుంది. ఈ 21వ తారీఖు ఏం చేయాలి? ఎవరైతే తమ ఇంట్లో నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నారో 21వ తారీఖు మొత్తం కూడా ఇంట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టుకోవాలి. ఇల్లు మొత్తం కూడా బూజు లేకుండా ఇల్లు అంతా నీట్గా కడిగేసుకోవాలి. 21 మొత్తం క్లీన్ చేసుకోవాలి. అమావాస్య రోజే అన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని కొన్ని సాంప్రదాయాల్లో, అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో, కొన్ని సాంప్రదాయంలో అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు మహాలయ అమావాస్య రోజు నుంచే వాళ్ళ నవరాత్రి దీక్ష ప్రారంభమైపోతుంది. అంటే మహాలయ అమావాస్య రోజు రాత్రే, అమ్మవారికి ముందు రోజే, ఈ మహాలయ అమావాస్య రోజే
అమ్మవారి శ్రీచక్రానికి పసుపు కుంకుమ నీళ్లతోటి అభిషేకం చేసి వాళ్ళు అనుష్ఠాన విధి ప్రారంభం చేసుకుంటారు. నెక్స్ట్ రోజుకి ముందుగా కొన్ని విధులు ఉంటాయి, శ్రీ విద్య వాళ్ళకి మాత్రం ఉంటుంది, అందరికీ అవి వర్తించు. అందుకే మీరు శృంగేరి శంకర మఠం వెళ్ళారనుకోండి, మీరు ఇప్పుడు నల్లకుంటలో ఉంటుంది హైదరాబాద్లో అయితే కనుక, భాగ్యనగరంలో నల్లకుంటలో శృంగేరి శంకర మఠం ఉంటుంది. అక్కడ మీరు వెళితే శారదాంబ అమ్మవారికి మహాలయ అమావాస్య రోజు జనాలు పోటెడతారు, అక్కడ విపరీతం ఉంటారు. ఆ రోజు అమ్మవారికి మహాలయ అమావాస్య రోజు నిజరూప దర్శనము, అభిషేకాలు, స్వర్ణగౌరి అమ్మవారికి దర్శనము చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ రోజు నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది, మహాలయ అమావాస్య నుంచి స్టార్ట్ అయిపోతుంది. వాస్తవంగా ఏంటంటే కొన్ని సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మహాలయ అమావాస్య రోజు, అంటే పెద్ద పెద్ద దేవస్థానాలు కానీ ఏదైనా సరే, ఈ మహాలయ అమావాస్య రోజు అమ్మవారి ముందు రాసి పోస్తారు. ఒక పసుపన్నము, ఒక పెద్ద రాసి పోసి ఒక పెద్ద చాప పరిచి చాప మీద పసుపన్నం వేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి కర్పూరం వెలిగించి అమ్మవారికి కళ్ళకి గంతలు కడతారు. కళ్ళకి గంతలు కట్టి ముఖానికి ఒక ఆచ్ఛాదనం వేసి ఇదంతా వేసి అమ్మవారికి ముఖం అద్దానికి చూపిస్తూ కర్పూరం వెలిగించి అమ్మవారికి అద్దంలో అమ్మ ముఖం చూపిస్తారు. అంటే మహాలయ అమావాస్య రోజు అమ్మవారు విపరీతమైన ఆకలితోటి ఉంటుంది అని అంటారు కొన్ని సాంప్రదాయ ప్రకారం. అందుకే గ్రామ దేవతలకి ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు ఇందాక నేను చెప్పిన విధంగా, అంటే గ్రామంలో ఇప్పుడు ఏదో ఊరుందట, ఆ ఊర్లో అందరూ చనిపోతున్నారు, అలాంటి ఊర్లు ఏవైనా సరే ఊర్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నాయనంటే ఈ మహాలయ అమావాస్య రోజు అమ్మవారికి 11 కిలోల బియ్యముతో అన్నం వండి, పసుపన్నం వండి, అంటే అన్నం వండేటప్పుడే పసుపు నెయ్యి బెల్లం వేసి వండి అమ్మవారి ముందు ఒక పెద్ద చాప పరిచి, అంటే అమ్మవారికి ఒక పసుపు బట్ట కప్పి ముందు ఒక చాప పరిచి దాని మీద అన్నం పసుపు రాసిన మొత్తం కూడా వేసి ముందు ఒక పెద్ద అద్దం పెట్టి దాంట్లో దీపాలు ఇది ఉంటుంది కదా, పూర్ణవతి దీపాలు ఉంటాయి కదా, దీపం పెట్టి పెద్ద దీపం వెలిగించి కర్పూర దీపం వెలిగించి అప్పుడు అమ్మవారికి ఆచ్ఛాదనం చేసి, అమ్మ నైవేద్యం తీసుకో అమ్మ, మా గ్రామ దేవత మాకు ఏ అరిష్టాలు రాకుండా చూసుకో అమ్మ అని అమ్మవారికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ అన్నం మొత్తం కూడా పక్షులకి ఎక్కడైనా పెట్టేస్తే పక్షులు తినేటట్టుగా చూడాలి, గోవు లేకపోతే పక్షులు, అంతే. ఇది చేస్తే గనక అరిష్టం అంతా కూడా పోతుంది. ఎందుకోసం అంటే మహాలయ అమావాస్యని అరిష్టం పోవడానికి చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో మొత్తం కూడా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం, పూజ గది అంతా క్లీన్ చేసుకోవడం. చిన్న సందేహం గురుగారు, ఆ రోజు పెద్దలకి పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా చేయాలి మళ్ళీ కదా, అవి చేసి ఇవి కూడా చేసుకోవాలి. పెద్దలకు పెట్టాల్సినవి పెద్దలకి పెట్టాలి, చేయాల్సినవి అన్ని చేసి మధ్యాహ్నం తర్వాత ఇంకా ఈ స్వచ్ఛ భారత్ కూడా స్టార్ట్ చేసుకోవాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. చాలా మంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఫోటోలు ముట్టరు, ఏదో భయపడతారు, అదేదో విచిత్రంగా. ఆ ఫోటోల మీద మొత్తం బూజంత అలాగుంటుంది, బల్లులు కాపురం పెడతాయి ఫోటోల వెనుక, మొత్తం బూజంత ఉంటుంది, విగ్రహాల దగ్గర అంతా అట్లాగే ఉంటుంది. అవే తీయాలి, ఫోటోలు మొత్తం తీయాలి, క్లీన్ అంతా చెయ్యాలి. మహాలయ అమావాస్యకి మొత్తం క్లీన్ చేసుకోవాలి, ముందు రోజే అంతా శుభ్రం చేసుకొని ఇంకా తోరణాలు అన్ని సిద్ధం చేసుకొని తోరణాలు కట్టుకోవాలి. ఈ విధంగా జరుపుకోవాలి. చాలా చక్కగా చెప్పారు, అందరికీ ఆసక్తి ఉంటుంది చేసుకోవాలని. మీరు మీ సూచన ప్రకారంగా ఈ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా విని అన్ని ముందుగా చేసుకోవచ్చు. 21వ తారీఖునే సిద్ధమైపోతే 11 రోజుల పాటు విశేషంగా అమ్మని పూజించుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.